इसके बारे में इसमें ऑलरेडी हमने बोल दिया, ऑलरेडी काशन किया, ये फिल्म में है सब. हमने ఆల్రెడీ బోల్ దియా కాషన్ కియా. ఇది రేపొద్దున మీకు ఫ్యూచర్లో ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నోటీస్ వస్తే మీకు ఫైల్ చేసిన ఇన్కమ్ ట్యాక్స్ కన్సల్టెంట్ కానీ చార్ట్ అకౌంటెంట్ కానీ చెప్పే మాటలు. ఎందుకంటే నిన్న మా క్లయింట్ ఒకరు వచ్చారు, 3 years బ్యాక్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసిండు, 3 years బ్యాక్ తనకు రిఫండ్ వచ్చింది. బట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈ రోజు తనకి నోటీస్ చేసింది. ఇప్పుడు తను ఆ రిఫండ్ మీద ఇంట్రెస్ట్ తో కలిపి వచ్చిన డబ్బులన్నింటినీ రివర్స్ గవర్నమెంట్ కట్టాలి. సో అదే విధంగా ఇప్పుడు మీరు ప్రజెంట్ ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్లు వచ్చి ఆ అమౌంట్ మీకు ఏదైనా రిస్క్ తీసుకోవడం వల్ల, అంటే ఏదైనా డమ్మీ డిడక్షన్ పెట్టడం వల్ల వస్తే మీకు ఫ్యూచర్ లో ఎటువంటి నోటీస్ రాదనే హామీ ఏటూ లేదు. సో మీరు ఎవరైతే ఈ ఇయర్ లో ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ తీసుకున్నారో, ఏదైనా రిస్క్ తీసుకొని రిఫండ్ తీసుకుంటే ఆ అమౌంట్ బెటర్ మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో 3-4 years పాటు మీరు ఇన్వెస్ట్మెంట్ హోల్డ్ చేస్తే ఆ ఇన్వెస్ట్మెంట్ పెరిగింది. అదే విధంగా ఈ మధ్య టైంలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఆ నోటీస్ వచ్చింది అనుకోండి, ఆ నోటీస్ కి, పెనాల్టీకి, ఇంట్రెస్ట్ కి ఆ ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బులు ఇక్కడ మీరు వాడుకోవచ్చు. మీ సేవింగ్స్ ఎటువంటి కదిలించాల్సిన పని లేదు. ఇది ఒక జెంటిల్ ఫ్రెండ్లీ అడ్వైస్ లా మీరు ట్రీట్ చేసి ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్స్ రీసెంట్ గా వచ్చినాయో ఆ అమౌంట్ మీరు ప్రాపర్ గా ఇన్వెస్ట్మెంట్ చేయాలని మళ్ళీ కోరుకున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం, అప్డేట్స్ కోసం మన ఫ్రైడే ఫర్ ఫైనాన్స్ ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.